కొంతమంది అడిగేటటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న. మా ఇంట్లో గృహ క్లేశాలున్నాయి. ప్రతి దానికి మనస్తాపం చెందుతూ ఉన్నారు. చిన్నదానికి, పనికిరాని దానికి, అనవసరమైన దానికి కోప్పడుతూ ఉన్నారు, చిరాకు పడుతూ ఉన్నారు, గట్టిగా అరుస్తూ ఉన్నారు. పిల్లలు పడట్లేదు. ఇంట్లో భార్యాభర్తలకు పడడం లేదు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువైపోతున్నాయి. కోపాలు ఎక్కువైపోతున్నాయి. ఉద్రేకాలు ఎక్కువైపోతున్నాయి. గొడవలు ఎక్కువైపోతున్నాయి అనేటటువంటి ఇలా చికాకు, బాధ ఉత్పన్నమవుతున్నప్పుడు చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద గొడవలుగా అయిపోతూ ఉంటాయి. చాలా పెద్ద కీచులాటలా మారిపోతుంటాయి. ఇల్లంతా అశాంతిగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక మట్టి కుండ లేదా ఒక మట్టి పిడత, మట్టి పాత్రలో త్రాగేటటువంటి నీటిని వేసి, ఆ యొక్క నీటిలో పచ్చకర్పూరం పొడి ఒక 2 చిటికలు వేసి, ఏదైనా తమలపాకుతో కానీ లేదా రావి చెట్టు ఆకుతో కానీ లేదా మందారాకుతో కానీ ఈ 3 వేళ్లతో మీ ఇంటి చుట్టూ, ఇంటి లోపల కూడా గొడవ అయినటువంటి లేదా ఆర్గ్యుమెంట్ అవుతుంది, అనవసరంగా మాట పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో మీరు ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. పరిస్థితి చల్లబడుతుంది. చిన్న చిన్న సమస్యలను మనం చిన్నగానే పరిష్కరించుకుంటే పెద్దవి కాకుండా ఉంటాయి. దీనికి విధంగా ఈ యొక్క నీటిని మీ గృహంలో రోజు చల్లొచ్చు, లేదంటే వారానికి 2-3 సార్లు చల్లొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల గృహము ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఉంటాయి.